భారతదేశంలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ప్రతి ఏటా సైబర్ నేరగాళ్లు వేలాది కోట్లు కొల్లగొడుతున్నారు. కొత్త మార్గాలను అన్వేషిస్తూ అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ఈ సైబర్ నేరాలు జరుగుతున్నాయి. గత ఏడాదిలో సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన మొత్తం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇంతకీ సైబర్ క్రిమినల్స్ గత ఏడాది ఎన్ని వేల కోట్లు కొల్లగొట్టారు? అధికార యంత్రాంగం నేరాలను అడ్డుకట్టు వేయడంలో ఎందుకు విఫలమవుతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. భారతదేశంలో ఇంటర్నెట్ మారుమూల పల్లెలకు కూడా చేరింది. డిజిటల్ వినియోగం అంతకంతకు పెరుగుతోంది. కోట్లాది మంది ప్రజలు ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. ఈ అంశమే ఇప్పుడు సైబర్ నేరస్తులకు ఆయుధంగా మారింది. దీంతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి, అదుపు చేయలేని స్థాయికి చేరుకుంటున్నాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం సైబర్ నేరగాళ్లు 2024లో భారతీయుల నుంచి 22,845 కోట్లు కొల్లగొట్టారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 3 రెట్లు ఎక్కువ కావటం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. 2023లో ఆర్థిక సంబంధమైన ఫిర్యాదులు 24.42 లక్షలు వస్తే 2024లో ఈ సంఖ్య ఏకంగా 36 లక్షలను దాటేసింది. ప్రభుత్వాలు, రిజర్వ్ బ్యాంక్, బ్యాంకులు, పోలీసు విభాగాలు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నాయి. అవగాహన కార్యక్రమాల ద్వారా జనంలో సైబర్ నేరాల పట్ల అవగాహన పెరిగినా నేరాలు తగ్గటం లేదు. సైబర్ మోసాల సంఖ్యతో పాటు బాధితులు పోగొట్టుకుంటున్న మొత్తము ఏటా అంచనాలకు మించి నమోదవుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు బాధితులు నష్టం జరిగిపోయాక పోలీస్ స్టేషన్లు, సైబర్ పోలీస్ స్టేషన్లు, టోల్ ఫ్రీ నెంబర్ల వంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. ఫిర్యాదులు లక్షల్లో ఉండడం చేత చాలా సందర్భాల్లో పోగొట్టుకుంటున్న నగదు రికవరీ కావటం లేదు. సైబర్ భద్రతా ప్రయత్నాలకు అనుగుణంగా పోలీసుల కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. 9.42 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 2,63,348 IMEIలను బ్లాక్ చేసింది. నేరస్తులు ఉన్న చోటు, వారి కేంద్రాలను గుర్తించి నిఘా వ్యవస్థలను సమాచారం చేరవేసేందుకు ప్రతిబింబ మాడ్యూల్ను కూడా ఏర్పాటు చేసింది. ఈ మాడ్యూల్ ద్వారా 10,599 మంది నిందితులను అరెస్ట్ చేయగలిగారు. తద్వారా 26,096 మంది నేరస్తులను గుర్తించగలిగారు. న్యూఢిల్లీలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కేంద్రంగా సైబర్ నేరాల నియంత్రణ కేంద్రాన్ని CFMCని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉన్న విభిన్న విభాగాలు సైబర్ నేరం జరిగినట్లు ఫిర్యాదు అందగానే వెంటనే స్పందించి ఆర్థిక నష్టాన్ని నివారించేందుకు, అలాగే నేరస్తులను పట్టుకునేందుకు కలిసికట్టుగా నిరంతరం శ్రమిస్తున్నాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాల కోసం సమాచారం, డేటా, కమ్యూనికేషన్ లింక్ను నేరస్తులు వాడకుండా నిరోధించేందుకు IT సేవల కంపెనీలకు సమాచారం ఇచ్చేందుకు సహయోగ్ పోర్టల్ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్ ఆర్థిక మోసాలకు చెక్ పెట్టే దిశగా టెలికాం శాఖ రూపొందించిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకోవాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ ఇటీవల సూచించింది. మధ్యస్థ, అత్యధిక ఆర్థిక మోసాలతో ముడిపడి ఉన్న మొబైల్ నెంబర్లను ఇది రియల్ టైంలో వర్గీకరిస్తుంది. ప్రస్తుతం చెల్లింపులకు UPI విధానాన్ని విరివిగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో సైబర్ మోసాల బారిన పడకుండా కోట్ల మందిని ఈ సాంకేతికత కాపాడగలదని తెలిపింది. సైబర్ మోసాల వల్ల భారతీయులు గత ఏడాది 22,845 కోట్లు కోల్పోయారు. 2023లో ఈ మొత్తం 7,465 కోట్లుగా ఉంది. 2024లో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ NCRPలో 19.18 లక్షలు, సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా 17.18 లక్షల ఫిర్యాదులు, మొత్తంగా 36.36 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఈ రెండు వేదికలు 2023లో అందుకున్న ఫిర్యాదుల సంఖ్య 24.42 లక్షలు దాటింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా వచ్చిన
4.8 లక్షల ఫిర్యాదులకు గాను 5,489 కోట్లకు పైగా డబ్బును ప్రజలు కోల్పోకుండా కాపాడగలిగారు. బ్యాంకుల నుంచి 11 లక్షలకు పైగా అనుమానిత సైబర్ నేరస్తుల రికార్డులు అందాయి. సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్మును దాచిన 24 లక్షల లేయర్ 1 మ్యూల్ ఖాతాల వివరాలను సస్పెక్ట్ రిజిస్ట్రీ ద్వారా నిఘా సంస్థలకు చేరాయి. ఇక తద్వారా 4,631 కోట్లకు పైగా విలువైన మోసాలను నిరోధించగలిగారు. ఇది ఇవాల్టి క్రైమ్ వాచ్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 నిజాం ఇదే మా ఇజాం.